హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్రెండ్. ఈరోజు మనతో పాటు అక్సా ఖాన్ ఉన్నారు. డి అంటే అక్సా ఖాన్ అంటే డి అని చెప్పాలి. సో చిన్న చిట్చాట్. హాయ్ అక్సా, హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? యా, ఐఎమ్ సో ఫైన్. అండ్ చాలా డీలో అసలు అక్సా ఖాన్ వచ్చిందంటేనే టక్ మని టీవీ కూడా చేంజ్ చేయరు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద డి అంటే ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ టు నౌ? డి ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ అక్కడ నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది. నాకు చాలా మంచి పేరు ఇచ్చారు, అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై తెలుగు ఫ్యాన్స్, మై వెల్ విషర్స్. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. అండ్ స్టిల్ ఐమ్ వర్కింగ్ ఇన్ నౌ ఇండస్ట్రీ యాజ్ లీడ్ యాక్ట్రెస్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వెన్ కంపేర్డ్ టు డి అండ్ మూవీస్, విచ్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ థింగ్? నో, సీ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ బికాజ్ డి వచ్చి ఇప్పుడు 2 ఐస్ ఎలా ఉంటాయో, నాకు డి ఒక ఐ లాగా అండ్ ఇండస్ట్రీ ఒక ఐ లాగా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చూస్ వన్ బికాస్ డి నాకు లైఫ్ ఇచ్చింది, బట్ ఇండస్ట్రీలో అది లైఫ్ నడుస్తూ ఉంది నాది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చూస్ వన్. ఐ లవ్ బోత్. అండ్ ఇంత మంచిగా డాన్స్ చేసే అక్సా ఖాన్కి ఎలాంటి రోల్ చేయాలని ఉంది, డ్రీమ్ రోల్? నాకు అయితే ఏదైనా ఛాలెంజింగ్ రోల్ చేయాలని డెఫినెట్గా ఉంటుంది. అండ్ యాజ్ అన్ యాక్టర్గా మనము చాలా రోల్స్ అనుకుంటాము. సో వాట్ ఐ థింక్ ఇస్ దట్ యాజ్ అన్ పోలీస్ క్యారెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ సమ్ టైప్ లైక్ టామ్ బాయ్ క్యారెక్టర్, సంథింగ్ షుడ్ బి లైక్ డిఫికల్ట్గా ఉండాలి, కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి. సో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వండి. అండ్ యువర్ ఫ్రెండ్ నైనికా ఈజ్ ఇన్ ద బిగ్ బాస్. సో ఫస్ట్ టైం డి కంటెస్టెంట్ బిగ్ బాస్లోకి వెళ్ళారు. సో నైనికా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఈ మధ్య కూడా కొంచెం పర్సనల్ ఇష్యూ మీద ఎమోషనల్ బాండింగ్ బయటకి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఉన్న వాళ్ళలో చిన్నపిల్ల నైనికా అనే చెప్పాలి. సో నైనికా బిగ్ బాస్కి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? నైనికా ఖచ్చితంగా టైటిల్ విన్ అవుద్ది అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ నాకు నైనికాతో ఎప్పుడు బాండింగ్ ఎక్కువ లేదు బికాజ్ ఐఎమ్ ద సీనియర్ ఆఫ్ హర్. నా ఐ థింక్ 2-3 years తర్వాత నైనికా వచ్చింది డీలోకి. అండ్ యాక్చువల్లీ ఐ ఆల్సో గాట్ లాట్స్ ఆఫ్ టైమ్ ఆఫర్స్ ఫ్రమ్ ద బిగ్ బాస్. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, బట్ ఐ వాజ్ సమ్హౌ బిజీ ఇన్ మై షూట్స్ అండ్ మూవీస్. సో ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చేసాను కాబట్టి, సో బిగ్ బాస్ వెళ్తే మళ్ళీ వాళ్ళకి లాస్ ఉండకూడదు మూవీస్ టీమ్ వాళ్ళకి. సో అందుకే నేను వెళ్ళలేదు. బట్ ఐ విష్ ఇప్పుడు ఎమోషన్ ఉంటాము అండ్ ఛాలెంజింగ్గా ఉంటుంది బికాజ్ అందరిది బిహేవియర్ కానీ నేచర్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు నైనికా. అండ్ తను బాగా ఆడుతుంది, ఇంకా బాగా ఆడాలి. ఐఎమ్ సారీ, నేను ఎక్కువ బిగ్ బాస్ చూడను బికాస్ ఆఫ్ మై వర్క్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐఎమ్ విషింగ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ టు హర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హర్. తను గెలవాలి అండ్ ఫైనల్స్ వరకు అయినా అట్లీస్ట్ వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. బిగ్ బాస్కి వెళ్ళాలంటే చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు, వెళ్ళాలా వద్దా అని. సో మీరేమంటారు? ఐ డోంట్ నో ఎందుకు భయపడుతున్నారు. యాక్చువల్లీ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి అండ్ ఇప్పుడు అందరిది డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. చాలా ఫైట్స్ కూడా జరుగుతాయి. సో అందుకే చాలామంది భయపడతారు. అండ్ ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ గర్ల్ ఆల్సో బికాజ్ నాకు ఏంటంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఎక్కువ ఫైట్స్ ఎవరు నాతో చేస్తారంటే ఐఎమ్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్. సో ఐ డోంట్ నో, బట్ సమ్హౌ అది చూసి ఫైట్స్ చూసుకొని అండ్ అడవడము దానివల్ల భయపడుతున్నారు మేబీ. All the best and whatever the dream role you have and you already achieve almost 90%. So మీరు ఇంకా సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.